గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ విషయం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ రోజు సినీ ప్రముఖులైతే సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. దీనికి గాను ఫిలిం ఛాంబర్ కామర్స్ ఆఫ్ చైర్మన్ దిల్ రాజు అయితే సీఎంతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి హీరో వెంకటేష్, అలాగే శివ బాలాజీ, నితిన్, వరుణ్ తేజ్ ఇట్లాంటి వాళ్ళైతే కలిసే ప్రముఖం. అయితే ముఖ్యంగా ఈ ఈ సీఎం భేటీకి అయితే చిరంజీవి అయితే డుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది. అయితే చిరంజీవి చెన్నైలో ఉండి రాలేకపోతున్నట్టు ఒక వార్త అయితే మనకు వైరల్ అవుతున్న విషయం తెలుస్తుంది. మరి కావాలనే చిరంజీవి ఈ మీటింగ్ రాలేకపోతున్నాడా లేదా మరి ఇంకేంటి విషయం అనేది తెలియదు. పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో మనకు అందనున్నాయి. ఇప్పటికైతే మరికొద్ది సేపట్లో సీఎంతో అయితే సినీ వర్గాలు అయితే భేటీ కానున్నారు. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కు వెళ్ళిన నేపథ్యంలో థియేటర్లో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో తన కుమారుడు కోమలోకి వెళ్ళడంతో ఈ గత కొద్ది రోజులుగా ఇదొక వార్త అయితే సంచలనం రేపుతుంది. ఈ విషయంలోనే అల్లు అర్జున్ జైలుకు వెళ్ళిన సంఘటన మనం కూడా చూసుకోవచ్చు. అలాగే రేవతి భర్తకు కుటుంబ సభ్యులకైతే 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయితే మొన్నటి వరకు సినిమా షెడ్యూల్ బిజీలో ఉన్న దిల్ రాజు అయితే మొన్న హైదరాబాద్ రావడం, అలాగే రేవతి కొడుకునైతే పరామర్శించడం కూడా జరిగింది. దానికి గాను సినీ వర్గాల తరపున అయితే ఇప్పుడు 2 కోట్ల రూపాయలు తనకి ఇస్తున్నట్టయితే ఒక చెక్కును కూడా అల్లు అరవింద్ కావచ్చు అయితే ఇల్లు ఇవ్వడం జరిగింది. దీనితో పాటు నిర్మాతలు కూడా అల్లు అరవింద్, దిల్ రాజు, అనిల్ రావుపూడి వీళ్ళందరూ వెళ్తున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఇంకా ఇతర ప్రొడ్యూసర్లు కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అంటే ఈ భేటీలో ప్రాధాన్యత సంతరించుకొని సినీ వర్గాలు అంటే ప్రీమియర్ షోలు కానీ అలాగే టికెట్ల పెంపు విషయంలో ఎలాంటి ఇక్కడ నుండి ఉండమంటే ఒక ఇంతకుముందే మన అసెంబ్లీలో అయితే ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది సినిమాటోగ్రఫీ మంత్రి కూడా. అయితే ప్రీమియర్ షోలకు కానీ టికెట్ల రేట్లు ఇక్కడ నుంచి పెంచే అవకాశం లేదు. ఎందుకంటే ప్రీమియర్ షోల వల్ల తొక్కిసలాట కావచ్చు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో ఎలాంటి ప్రీమియర్ షోలు పెట్టద్దు అని అంటున్నారు. అయితే సంక్రాంతి రానున్న నేపథ్యంలో సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం వల్ల సినీ వర్గాలు ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి దిల్ రాజు అయితే రీసెంట్గా దిల్ రాజు ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి తీసుకున్నాడు. గతం ప్రొడ్యూసర్ గా ఉన్నాడు, ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ గా చేస్తున్న నేపథ్యంలో తనకైతే ఫిల్మ్ చైర్మన్ పదవి అయితే ఇచ్చారు. అయితే దిల్ రాజు రావడం అలాగే సీఎం రేవంత్ రెడ్డి తోటి మాట్లాడడం, ఒక మీటింగ్ అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు మరి కాసేపట్లో అయితే దీనికి సంబంధించి అయితే సినీ వర్గాలు మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సినిమా స్లాబ్ల గురించి కానీ టికెట్ల ధరల గురించి అలాగే ప్రీమియర్ షోల గురించి చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే 100 కోట్లు పెట్టి సినిమా తీసి రేట్లు పెంచకపోతే నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉందనే విషయాన్ని అయితే మాట్లాడుకోవాలి. అయితే ఏమేమిలో వస్తున్న ఈ నేపథ్యంలో చిరంజీవి ఈ సందర్భంగా డుమ్మ కొట్టడం, అల్లు అర్జున్కి కావాలని హ్యాండ్ ఇస్తున్నాడా లేకపోతే రేవంత్ రెడ్డిని కలవడం ఇష్టం లేదా అనే ఒక చర్చనీయాంశంగా మొదలైతుంది. సినీ వర్గాల్లో పెద్ద దిక్కు ఉంటున్న చిరంజీవి ఈ సందర్భంగా రాకపోవడం ఏంటనేది అయితే సినీ వర్గాలకు పెద్ద చర్చనీయాంశంగా మారి ఏది ఏమైనప్పటికీ చిరంజీవి రాకపోవడంతో ఇటు సినీ వర్గాలు కావడం అటు రాజకీయ వర్గాలు అయితే నివేరబోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఏం జరుగుతుందనే విషయాన్ని అయితే మనకు పూర్తిగా తెలియాల్సి ఉంది. చెన్నైలో ఉన్నట్టు కొంత వ్యక్తిగత పనుల మీద చెన్నై వెళ్ళినా కాబట్టి నాకు వచ్చే అవకాశం లేదంటే చిరంజీవి ఇప్పటికే సినీ వర్గాలకు మెసేజ్ పంపినట్టయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా చిరంజీవి రాకపోవడంతో ఇటు అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అరవింద్ మరి ఈ విషయంలో కావాలని చేస్తున్నా. అయితే ఇప్పటికే ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్కి అయితే ఉక్కు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ తనకు చనిపోయిన రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇటు పోలీసులు ఇటు ప్రభుత్వం అయితే అల్లు అర్జున్కు మొన్న విచారించిన సంఘటన కూడా తెలియవచ్చు. దాదాపుగా 12 గంటల పాటు అల్లు అర్జున్ అయితే విచారించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి పలు 18 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. అయితే తనకేం తెలియదంటూ అల్లు అర్జున్ చెప్పాడు. ఎప్పుడు కూడా విచారణ పిలిచినా తను తప్పకుండా వస్తానని తెలిపిన పరిస్థితి కూడా కనబడుతుంది. మరి ఇవన్నీ జరిగిన సంఘటనలో ఈరోజు సీఎం రేవంత్తో భేటీ ఉన్న నేపథ్యంలో చిరంజీవి రాకపోవడం, అలాగే నాగార్జున కూడా దీనికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టయితే లేదు. మరి వీళ్ళిద్దరూ స్టార్ హీరోలుగా ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరు ఈరోజు జరిగే భేటీకి అయితే దూరం ఉన్నట్టు అయితే మనకు తెలుస్తుంది. మరి చిరంజీవి మరి కాసేపులో దీని గురించి ఏమైనా వివరణ ఇస్తాడా లేదా మనం చూసుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డిని ఎవరెవరు
కూడా కలవబోతున్నారు. సినీ నిర్మాతలు, ఇటు హీరోస్, అలాగే ప్రొడ్యూసర్లు కూడా కలవబోతున్నారు. అయితే తెలంగాణలో బన్నీ విషయంలో జరుగుతున్న ఆ విషయం కావచ్చు, అలాగే సినీ నిర్మాతల టికెట్ల విషయంలో కావచ్చు, ప్రీమియర్ షో విషయంలో కావచ్చు మాట్లాడే అవకాశం ఉన్నది మనకు తెలుస్తుంది.